పూజ నమస్కారం. ఆర్థిక ఇబ్బందుల గురించి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది? మాకు చేతిలో ఎప్పుడూ డబ్బులు నిలవట్లేదు. దానికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వారి కోసమే ఈ వీడియో. ముఖ్యంగా మంగళవారం ఉప్పుతో ఇంటిని శుభ్రపరచుకోవడం అనేది ఒక చక్కటి పరిష్కారం. అప్పులుంటాయి, ఎంత ప్రయత్నం చేసినా వాటిని తీర్చలేకపోతారు. అలాంటప్పుడు మంగళవారము రాళ్ల ఉప్పుతో అంటే నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో మన ఇంటిని శుభ్రపరచుకోవడం ద్వారా మనకు తొందరగా అప్పుల్లోంచి బయటపడడానికి దారి దొరుకుతుంది. అలాగే ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అక్కడే నిలిచిపోతున్నాయి, వాళ్ళ నుంచి తిరిగి రావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. దానికి బుధవారం రోజు అయితే అప్పు ఇవ్వాలి, మంగళవారం అయితే అప్పు తీర్చాలి. సో బుధవారం ఎప్పుడైతే అప్పు ఇస్తామో చాలా మటుకు ఆ అప్పు వెనక్కి తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంగళవారం అప్పు ఇస్తే కనుక తిరిగి రాదు. మంగళవారం అప్పు తీర్చడం మొదలు పెడితే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. సో ఇది గమనించుకొని మీరు బుధవారం మాత్రమే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే డబ్బులు ఇవ్వాలి. అలాగే కొంతమంది కాగితం రాసి పెట్టుకుంటారు, అయినా సరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళేమో బదులు చెప్పరు, తిరిగి రావు డబ్బులు, దానివల్ల మానసిక వ్యధ, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఆ అప్పు తిరిగి రావడానికి ఎలాంటి రెమెడీ చేస్తే మంచిది? మనము ఇంటిని ఎన్నో దిక్కులుగా విభజించడం జరుగుతుంది. చాలామంది 4 దిక్కులు లేదా 8 దిక్కులు ఇవే చూస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రరీత్యా, సైంటిఫిక్ వాస్తుశాస్త్రరీత్యా ఇంటిని 32 దిక్కులుగా విభజించడం జరుగుతుంది. దాంట్లో పశ్చిమం వైపుగా W6, W7 అనే దిక్కుల్లో మీరు అప్పుకి సంబంధించినటువంటి కాగితాలని ఉంచాలి. ఎప్పుడైతే మనము ఆ స్థానంలో ఈ కాగితాలు ఉంచుతామో ఆ అప్పు మనకి తొందరగా తీరిపోవడానికి, తిరిగి మన చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొంతమంది అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళకి అప్పు లభించదు. అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏంటి అంటే, ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారా, ఎవరైనా ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకుంటున్నారా, ఎవరైనా వ్యక్తి నుంచి సహాయం అర్థిస్తున్నారా, వాళ్ళ పేరుని ఒక కాగితం మీద రాసి పెట్టుకుని, కుదిరితే గ్రీన్ పెన్తో రాసి పెట్టుకుని అప్పుకి సంబంధించిన వివరాలని లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్ని ఇలాంటివన్నీ కూడా మనము మన ఇంట్లో N2, N3 ఇది వాయువ్యంలో వస్తుంది, N2, N3 అనేటువంటి దిక్కుల్లో ఈ వివరాలు ఉంచడం ద్వారా మనకి ఆ అప్పు త్వరగా లభిస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సహాయ సహకారాలు లభించడం, తొందరగా అప్పు లభించడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది ఇంట్లో ఆరోగ్యం కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. తల్లి, తండ్రి, అత్త, మామ, పిల్లలు, భార్య, భర్త ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆరోగ్య సమస్యల కోసము డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటి ఖర్చుని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఇది కూడా ఆర్థికపరమైన సమస్యే. మరి అలాంటప్పుడు ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క డాక్టర్ చీటీలు ఉంటాయి, ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. వాటిని మీరు W6, W4 అనేటువంటి దిక్కుల మధ్యలో కనుక మీరు పెట్టగలిగితే మీకు తొందరగా ఆ డాక్టర్ని మళ్ళీ సందర్శించాల్సిన అవసరం రాకుండా ఆ వ్యక్తులకి ఆ యొక్క ఆరోగ్య సమస్యలు తొందరగా తీరిపోయే అవకాశం ఉంది. మరి మందులు చక్కగా పనిచేయాలి, తొందరగా తగ్గిపోవాలి అంటే కనుక ఆ వ్యక్తి యొక్క మందుల్ని E1, E2 అనే దిక్కుల్లో కనుక ఉంచితే ఆ మందులు చక్కగా పనిచేయడం, ఆరోగ్యాభివృద్ధి అనేది జరగడం ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది డబ్బుల్ని మేము సేవ్ చేయలేకపోతున్నాము, ఎంత ప్రయత్నం చేసినా మా నిల్వ ధనాన్ని పెంచుకోలేకపోతున్నాము అంటారు. మరి అలాంటి వారికి ప్రతిరోజు లేదా ప్రతి వారము లేదా ప్రతి నెల ఎంతో కొంత డబ్బుని W3, W4 అనేటువంటి దిక్కులో, పశ్చిమంలో W3, W4 అనేటువంటి దిక్కుల్లో కనుక కొంత డబ్బుని అక్కడ సేవ్ చేయడం మొదలు పెట్టారు అంటే ఆటోమేటిక్గా మీరు బ్యాంకులో లేదా మీ నిల్వ ధనము అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా మీరు మీ నిల్వ ధనాన్ని పెంచుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించడం. చాలామంది అడుగుతుంటారనమాట, సేవింగ్స్ పెంచుకోలేకపోతున్నాము, ఖర్చు ఎక్కువైపోతుంది అని. ఎంత ఖర్చు ఉన్నా ఎన్ని చేసినా మన సేవింగ్స్ పెరగాలి ముఖ్యంగా. కాబట్టి ఈ W3, W4లో ఏదో రకంగా ఎంతో కొంత డబ్బుని మీరు సేవ్ చేయడము అనేది మొదలు పెడితే ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. అలాగే ఇంటికి ఆగ్నేయంలో S2, S3 అనేటువంటి దిక్కుల్లో ఒక కామధేను బొమ్మని ఉంచాలి. అలాగే దాని కింద మీరు ఒక బాక్స్లో 52 రూపాయి కాయిన్స్ ఉంచి కొంత ఎర్ర చందనం పొడిని వేసి బాక్స్ మూసేసి దానిపైన ఈ కామధేను బొమ్మని ఉంచడం ద్వారా
మీ ఇంట్లోకి రాబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లోకి ఎలాగా వ్యక్తులు వచ్చిపోయేదానికి మెయిన్ డోర్ ఉంటుందో, ధన ఆగమనానికి కూడా ఆగ్నేయం అనేది మెయిన్ డోర్. కాబట్టి ఆగ్నేయాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా అది శుక్రుడి స్థానం కాబట్టి అక్కడ మీరు ఎప్పుడు ఒక లైట్ వెలిగేలాగా చూసుకోవడం, దీపాన్ని వెలిగించడం కానీ లేదా ఒక బల్బుని వెలిగేలాగా చేయడం కానీ చేయాలి. అలాగే కామధేను బొమ్మని, ఈ డబ్బులు ఉన్నటువంటి బాక్స్ని S2 S3లో ఉంచడం చేయాలి. ఇవన్నిటి కాకుండా మాకు ఇంకా విపరీతంగా ధనాదాయం పెరగాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారా అయినా అంటే పురుషుడి ద్వారా, ఒక గురువు ద్వారా మీరు కస్తూరికాయను తీసుకొని, కస్తూరికాయని ఎనర్జైజ్ చేసుకోవడానికి మంత్రాన్ని తీసుకొని అక్కడ బాక్స్లో కస్తూరికాయ నుంచి అలాగే లవంగాలని, లాకెట్ని లేదా కర్పూరాన్ని ఇలాంటి వస్తువుల్ని ఉంచి మీరు కస్తూరికాయ కోసం చేయాల్సినటువంటి మంత్రాన్ని పౌర్ణమి రోజు పఠించి చేయాల్సిన విధి విధానాన్ని ఆచరించడం ద్వారా మీరు స్థిరాస్తులు కానీ, ధనాదాయం కానీ, లేకపోతే మీ రాబడి కానీ అన్ని రకాలుగా పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ కస్తూరికాయ ప్రయోగాన్ని ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోకుండా గురుముఖంగా తీసుకున్నటువంటి మంత్రం ద్వారా మీరు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా మిగతావన్నీ ఎవరికి వాళ్ళు పాటించుకోవచ్చు. ఒక కస్తూరికాయ ప్రయోగం కోసం మాత్రమే గురుముఖంగా మంత్రాన్ని తీసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విషయాల పట్ల మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, మీకు జవాబు ఇవ్వబడుతుంది. నమస్తే.